పెద్దపాడు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య గురించి, స్త్రీల మరుగుదొడ్ల సమస్య గురించి, ప్రజలపై చేస్తున్న పనుల భారం గురించి చెప్పడం జరిగింది. నగర కార్యదర్శి టి రాములు మాట్లాడుతూ కర్నూలు కార్పొరేషన్లో పెద్దపాడు గ్రామం విలీనమై 12 సంవత్సరాలు అవుతున్నా నేటికి మంచినీళ్లు తాగేందుకు ఇవ్వకపోవడం చాలా దారుణమన్నారు. త్రాగడానికి మంచినీళ్ల కోసం ట్యాంకర్ల కోసం ఎదురు చూడవలసి వస్తుందని, ప్రజలు ఎంతో నమ్మకంతో 2 సార్లు ఎమ్మెల్యేగా కార్పొరేటర్గా వైసీపీని గెలిపించిన ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కరించడంలో, మహిళలకు మరుగుదొడ్లు నిర్మించడంలో శ్రద్ధ లేదని విమర్శించారు. డి గౌస్ దేశాయ్ సుత్తి కుడవలి నక్షత్రం గుర్తుపైన ఓట్లు వేయించి గెలిపించాలని, తాగునీటి సమస్యలను, మహిళా మరుగుదొడ్ల సమస్యలను, చెత్త పన్ను సమస్యలను పరిష్కరిస్తామని, పెద్దపాడు సమగ్ర అభివృద్ధికి తోడ్పడతామని, అక్రమార్కుల నుండి ప్రజల ఆస్తులు కాపాడతామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 10-12 ఏళ్ళు అవుతుంది, కానీ ఇప్పటికీ రోజు మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కనుక సిపిఎం పార్టీని గెలిపిస్తే తప్పనిసరిగా పెద్దపాడులో ఉండే ప్రజలందరికీ రోజు మంచినీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక కాంగ్రెస్, సిపిఎం పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయడం అనేది జరుగుతుంది. కనుక గౌస్ దేశాయ్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన ఓట్లేసి వేయించి గెలిపించండి. తాగునీటి సమస్య పరిష్కరించండి. అట్లాగే మహిళల మరుగుదొడ్ల సమస్య ఉంది పెద్దపాడు గ్రామంలో. కనుక మహిళల మరుగుదొడ్ల సమస్య, తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీని గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాడు.